వైకాపాకు ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష హోదాను అసెంబ్లీ గానీ స్పీకర్ గానీ ఇవ్వలేరని జగన్ ఇకనైనా గుర్తించాలని హితవు పలికారు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అది మరిచిన వైకాపా ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం సమయంలో సభ్యతా సంస్కారం వదిలిపెట్టి ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలలుగా జరిగిన అభివృద్ధి సంక్షేమంపై గవర్నర్ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారని, అది కనీసం వినకుండా వ్యవహరించారని మండిపడ్డారు. జగన్ వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా సభకు రాకపోతే పదవి పోతుందనే వచ్చారు తప్ప ప్రజల పట్ల గౌరవం ఉండి కాదని చురుకలు వేశారు. బాబు గారు అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే అరచేతిలో 161 సేవల్ని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లోకేష్ గారు ప్రవేశపెట్టినందుకు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయే పని లేకుండా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే మహాత్మా గాంధీ గారు ఆశించిన విధంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పిన బాధ్యతల్లో అన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేసి ఈరోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అభివృద్ధి మొదలైనవి అధ్యక్ష. ఆ విధంగా గతంలో ప్రభుత్వం గ్రామాల నుండి నిధులు ఎత్తుకెళ్తే ఈరోజు గ్రామాలకు నిధులు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దావోస్ పర్యటన విజయవంతం చేసి జాతీయ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈరోజు రాష్ట్రానికి ఆహ్వానించారు. 6 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలకి బాటలు పడ్డాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈరోజు సంపద సృష్టించడం మళ్ళీ పేదలకు పంచే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు గత ప్రభుత్వం ఇసుక దోపిడీ చేస్తే ఈరోజు 30 లక్షల కార్మికులు ఆకలి బాధలు పడితే ఈరోజు ఇసుకని ఉచితంగా అందజేస్తూ ప్రభుత్వం ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులతోటి ప్రజలకు అందిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో నాసిరకం బ్రాందీ విస్కీలు అందించి వేల మంది ప్రాణాలు బలికొన్న ప్రభుత్వాన్ని చూసాం. ఈరోజు ఆ లిక్కర్ రేట్లు తగ్గించి ఈరోజు లిమిటెడ్గా బెల్ట్ షాపులు తగ్గించేసి బెల్ట్ షాపులు ఎత్తేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది అధ్యక్ష. గతంలో కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకుండా అలాగే గ్రీన్ పవర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు భావితరాల గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. గతంలో ప్రజల ప్రాణాలకి ఆస్తులకి రక్షణ కరువైంది. అలాగే దాడులు, అరాచకాలు, హత్యలు గత ప్రభుత్వాలు చూసాం. ఈరోజు ప్రజలకి రక్షణ, ఆడపడుచులకి రక్షణ రాష్ట్రంలో ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉండి ప్రజలకి సమర్థవంతమైనటువంటి శాంతి భద్రతలు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఒక్క విషయం అధ్యక్ష, 2047 విజన్ లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, ఆనంద ఆంధ్రప్రదేశ్గా హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే దేశంలోనే టాప్గా ఉండాలి, ప్రపంచంలో ఒక ఆదర్శంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు గారు ముందుకెళ్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియదు. అంటే వాళ్ళ విజన్ అంతా స్వార్థ ప్రయోజనాలు, లక్షల కోట్లు అవినీతి చేయడమే తప్ప ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు గత ప్రభుత్వం. ఈరోజు విజన్ 2047 దిశగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష.